కిలోమీటర్స్లో డ్రైన్స్ అనేది ఉండటం జరిగింది. సో వాటన్నిటిని కూడా మనము గవర్నర్ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతో వాటిని మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనం చేసుకోవడం జరిగింది. ఆ క్లీనింగ్ చేయించుకోగా సుమారుగా మనకి 4.66 కిలోమీటర్లు ఈ యొక్క డ్రైన్ని డీసిల్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి గాను ఎమ్మెల్యే గారు పూర్తిగా కలెక్టర్ గారితో మాట్లాడి సిడిఎం గారి దృష్టి దీంట్లో తీసుకెళ్ళి మనకి సుమారుగా మన మున్సిపాలిటీకి 67 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 67 లక్షల రూపాయలు కూడా పూర్తిగా మన అకౌంట్కి నిన్ననే వచ్చి మనకి క్రెడిట్ అవ్వడం కూడా జరిగింది. సో ఆ అమౌంట్ కూడా పూర్తి దానికి సంబంధించిన యూటిలైజేషన్ అన్నది ఏ విధంగా చేసుకోవాలని చెప్పని దిశానిర్దేశాలు కూడా అక్కడి నుంచి రావాల్సి ఉంది సిడిఎం ఆఫీస్ నుంచి. అవి రాగానే ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి మనం ఏదైతే మనం ఇప్పుడు జేసీబీ వర్క్స్ పెట్టుకొని చేస్తున్నామో వాటన్నిటిని కూడా మళ్ళీ ఇంకొంచెం స్ట్రెంతన్గా మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం ఏంటంటే రెండో రౌండ్ కూడా అక్కడ డ్రైన్స్ అన్నిటి కూడా పూర్తిగా క్లీన్ చేయించే విధంగా ప్రయత్నం చేయమని చెప్పని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా చేయిస్తాం. అదేవిధంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కానీ అదేవిధంగా డంప్ సైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా క్లియర్ చేయించమని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా మా ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి మీద పూర్తిగా దృష్టి సారించి వాటిని కూడా తీయడం జరుగుతుంది. సో ఈ గార్బేజ్కి సంబంధించినది యాక్చువల్గా జిందాల్ ప్లాంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది మన గుంటూరులో ఉన్న. కాకపోతే అది కొంతకాలంగా కొంతకాలం అనే కన్నా కొన్ని సంవత్సరాలుగా అది జిందాల్ ప్లాంట్కి వెళ్లకుండా ఆ మొత్తం కూడా డంపింగ్ సైట్కి తరలించడం జరుగుతుంది. మనకి 34 టన్నుల మెట్రిక్ టన్నుల గార్బేజ్ అనేది ప్రతిరోజు మనకి రావడం జరుగుతుంది. దాంట్లో వెట్ వేస్ట్ కనుక చూసుకుంటే కనుక సుమారుగా 20.40 టన్నులు, అదేవిధంగా డ్రై